ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారండి. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. ఎలాంటి సిఫారసు లేఖలు, రికమెండేషన్ లెటర్స్ అయితే ప్రెసెంట్ తీసుకోవట్లేదండి. ఎందుకు రికమెండేషన్ లెటర్స్ తీసుకోవట్లేదు, వీఐపీ బ్రేక్ దర్శనాలను ఎన్ని రోజుల పాటు రద్దు చేశారు అనే విషయాలు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. అక్టోబర్ 1వ తేదీన తిరుమల ఆలయంలో బ్రహ్మోత్సవ కోయిల ఆల్వార్ తిరుమంజనం అనేది జరుగుతుందండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరగనున్న దృష్ట్యా అక్టోబర్ 1వ తేదీన కోయిల ఆల్వార్ తిరుమంజనం అనేది నిర్వహించబడుతుందండి. ఆ రోజున అష్టదళ పాద పద్మారాధన సేవనైతే టీటీడీ రద్దు చేసిందండి. అష్టదళ పాద పద్మారాధన సేవనైతే టీటీడీ రద్దు చేసింది అక్టోబర్ 1వ తేదీన. తమిళంలో కోయిల్ అంటే పవిత్ర పుణ్యక్షేత్రం, ఆల్వార్ అంటే భక్తుడు, తిరు అంటే శ్రేష్టం, మంజనం అంటే స్నానం, కోయిల ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అనేసి అయితే అర్థమండి. కోయిల ఆల్వార్ తిరుమంజనం అంటే టెంపుల్ లోపల, గుడి లోపల, అలాగే గుడి బయట అంతా కూడా క్లీనింగ్ చేస్తారండి. అది కోయిల ఆల్వార్ తిరుమంజనం ప్రాసెస్ అంటే. ఈ సమయంలో అన్ని దేవతామూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటకు తెచ్చి కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచిలిగడ్డ మొదలైన వాటితో కూడిన పరిమళం అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు. శ్రీవారి ప్రధాన మూర్తికి కూడా ఒక తెల్లని వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అయితే ఒక మహాయజ్ఞంలా జరుగుతుంది. తరువాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి లోపల దేవతలు, దీపం మరియు ఇతర పూజా వస్తువులను మరలా లోనికైతే తీసుకొస్తారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు. ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం అయితే నిర్వహించబడుతుందండి. ఈ కోయిల ఆల్వార్ తిరుమంజనం అనేది సంవత్సరానికి 4 సార్లు అయితే నిర్వహిస్తారండి. అవి ఎప్పుడెప్పుడు అంటే ఉగాది, ఆనివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు మాత్రమే ఈ కోయిల ఆల్వార్ తిరుమంజనం అనేది నిర్వహించడం ఆనవాయితీ అండి. కోయిల ఆల్వార్ తిరుమంజనం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను అయితే రద్దు చేసిందండి. టీటీడీ అక్టోబర్ 1వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాన్ని అంటే ప్రోటోకాల్ వీఐపీలు మినహా మిగిలిన అన్ని దర్శనాలని అయితే రద్దు చేసిందండి. కనుక సెప్టెంబర్ 30వ తేదీన ఎటువంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవు. భక్తులు దీనిని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నారండి. సో 30వ తేదీ అంటే సెప్టెంబర్ 30వ తేదీ అయితే ఎలాంటి రికమెండేషన్స్ లెటర్స్ తీసుకోరు. అక్టోబర్ 1వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పించారు అండి. మనం ఇప్పుడు ప్రస్తుత దర్శన వివరాల గురించి అయితే తెలుసుకుందామండి. తిరుమలలో ఈ రోజు అయితే మాత్రము అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌస్ బయట వరకు అయితే వేచి ఉన్నారండి శ్రీవారి భక్తులు. స్వామివారి దర్శనం కోసము ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళే భక్తులకైతే మాత్రము 24 గంటలు అయితే పడుతూ ఉందండి. ఆల్రెడీ వెయిటింగ్ కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకైతే మాత్రం 18 గంటల లోపలే స్వామివారి దర్శనము అయిపోవచ్చు. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఈ రోజు 3 నుంచి 5 గంటల లోపలే స్వామివారి దర్శనం అయిపోవచ్చండి. దివ్య దర్శనం టోకన్లు, టైమ్ స్లాట్ టోకన్స్ తీసుకున్న వాళ్ళకి 5 నుంచి 6 గంటల లోపలే స్వామివారి దర్శనం అయిపోవచ్చు. ఈ సమయాలన్నీ కూడా భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుందండి. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. నిన్నటి దర్శన వివరాల గురించి అయితే తెలుసుకుందామండి. నిన్న 71,133 మంది స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలలు 35,502 మంది సమర్పించుకున్నారు. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 3,28,00,000 అయితే వచ్చాయండి. ఇంతేనండి ఈ రోజు లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.